నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బాడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 16th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 22 days మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండే. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన బాడాగంజ్ దగ్గర మట్టి పనులు ఏమేమి జరిగినాయో మొత్తం పాయింట్ టు పాయింట్ అయితే చూద్దాం. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో మనకు శివయ్య విగ్రహం అయితే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో రియల్ శివయ్య విగ్రహం చూసినట్టు అనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంది. అండ్ ఇంకా మా గణేషునికి పైన నుంచి కింది వరకు మొత్తం తాళ్ళేరు మట్టి పని అయితే జరిగింది. అండ్ ఫేస్లో దిగదా సో ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్. అండ్ ఇంకా దగ్గరకు డీటెయిల్గా అన్ని వర్క్స్ అయితే చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న వీడియోలకి అయితే పోదాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 16th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 22 days మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో ఈవినింగ్ అప్డేట్కి అయితే రాలేదు. సో నిన్నంతా మనం దూల్పేటలుండే, సో అందుకోసమే ఈవినింగ్ అప్డేట్కి అయితే రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన బడా గణేష్ దగ్గర ఏమేమి మట్టి పనులు జరిగినాయో పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే చూద్దాం. సో మన మూర్తి గారి టీం తమిళనాడు మట్టి కళాకారులు. సో శేషనావు పాములకు మనకు తాళ్ళేరు ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అన్ని పాములకు ఫేసులు అనేది రెడీ చేస్తున్నారు. సో ఫేసులు రెడీ అయిపోయిన తర్వాత సో మిగతా గొంతు భాగాలు అండ్ పాముకు సంబంధించిన బాడీ అనేది తాళ్ళేరు ఫినిషింగ్ అనేది చేస్తారు. చూసుకోవచ్చు, మనకు అన్ని పాములకైతే మూతులన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. ఫేసులు, కళ్ళు, నోరు ఇట్లా. సో పాముకు సంబంధించిన ఫేస్ అండ్ బాడీ అయితే మెల్లమెల్లగా రెడీ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ మన గణేషునికి అయితే తాళ్ళేరు ఫినిషింగ్ అయితే చేసేసారు. చూసుకోవచ్చు, ఫైనల్ ఫినిషింగ్ ఇది. సో అన్ని ఫేస్లకైతే సో తాళ్ళేరు మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ లేయర్ ఫినిషింగ్లో మనకు క్లాత్ మొత్తం ఫేస్ల పైన పేస్ట్ చేసుకుంటా. సో చూడవచ్చు, ఇక్కడ అమ్మవారి ముక్కు పైన మనకు క్లాత్ పెట్టి చూడండి. సో ఇంకా జూమ్ రావట్లేదు. సో అమ్మవారి ఫేస్ పైన క్లాత్ పెట్టి సో మట్టితోటి సాఫ్ట్గా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి. రైట్, నేను పొజిషన్ చేంజ్ చేసిన. సో ఇక్కడ నుంచి అమ్మవారి విగ్రహాలు అయితే నీట్గా కనబడుతున్నాయి చూడండి. అమ్మవారి ఫేస్ల పైన క్లాత్ పెట్టుకుంటా సో మట్టితోటి సాఫ్ట్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. సో ఈ క్లాత్ పెట్టడం వల్ల మనకు మొత్తం గణేషుని బాడీలో కావచ్చు అండ్ ఇక్కడ అమ్మవారి ఫేసులు కానీ అండ్ ఇక్కడ మనకు స్వామివార్ల ఫేసులు కానీ సాఫ్ట్ ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. సో మట్టి కాబట్టి మనకు క్రాకులు రాకుండా కూడా మనకు ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, సో అమ్మవార్ల ఫేసులు రెడీ అయిపోయింది అండ్ మన గణేశుడి ఫేస్ రెడీ అయిపోయింది అండ్ శివయ్య ఫేసు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు. సో మొత్తం 7 తాళాలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. సో పైన మనకు కిరీటాలు కూడా రెడీ చేసి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు రాహుకేతు విగ్రహాలకు కూడా మనకు తాళ్ళేరు ఫినిషింగ్ స్టార్ట్ చేసి చూడండి. సో పాము తోక దగ్గర నుంచి అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసారు. అండ్ ఇంకా దగ్గరకు పోయి అన్ని విగ్రహాలు అయితే చూద్దాం. అండ్ మన గణేశుడికి దోతికి అయితే ఇంకా 2nd లేయర్ వర్కే ఉంది. అండ్ ఇక్కడ స్వామివారి బెల్ట్ నడుము భాగం వరకు అండ్ బెల్ట్ ఉంది కదా, సో ఈ బెల్ట్ వరకు మనకు తాళ్ళేరు వర్క్ అనేది జరిగింది. సో చేతులకు కూడా మనకు మొత్తం తాళ్ళేరు వర్క్ అనేది జరిగింది. సో స్వామివారి బాడీలో మొత్తం అయితే మనకు తాళ్ళేరు వర్క్ అనేది జరిగింది. సో ఫైనల్ ఫినిషింగ్ సో మొత్తం బాడీలో వైట్ కలర్ క్లాత్ పెట్టుకుంటా సో మట్టితోటి సాఫ్ట్గా బ్రష్ తోటి చేసుకుంటూ వస్తారు. ఈ ఒక్క లేయర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నాకు తెలిసి ఇంకొక 2 or 3 daysలో మన గణేషునికి సంబంధించిన మట్టి పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇంకా నన్ను, అన్న మన గణేషుని నిమజ్జనం ఎప్పుడనే. September 17th రోజు మన స్వామివారి నిమజ్జనం ఉంటుంది. సో పొద్దున 6 గంటలకే స్టార్ట్ అయిపోతుంది స్వామివారి శోభయాత్ర. ఇది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చేతిలో కూడా మనకు తాళ్ళేరు మట్టి పని అయితే జరిపింది చూడండి. సో లడ్డు కానీ అండ్ చేతులలో ఆయుధాలు కానీ సో తొండం కూడా. సో ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం అనుకుంటున్నా. సో చూసుకోవచ్చు మీరు. అండ్ మనకు ఇంకా దగ్గరకు పోయి డీటెయిల్గా సో మిగతా విగ్రహాల వర్క్ పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో నైట్ ఆగమన్ వీడియోస్ లేట్ అయిపోయింది. నేను వీడియో షూట్ చేసింది అర్ధరాత్రి 12:30కి స్టార్ట్ చేస్తే అవి అయిపోయే వరకు పాదొక్క 2 అయితే అయింది. సో నేను ఇంటికి పోయేసరికి 3 అయితే అయింది. సో ఈరోజు నుంచి ఇక ఆగమన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు అయితే చూడండి. రైట్, అండ్ మనం ఫస్ట్ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాలు అయితే కవర్ చేద్దాం. ఇంకేమన్నా న్యూ అప్డేట్స్ ఉన్నాయా లేదా. సో నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు మనకు సో ముంగడ డిజైనింగ్ ఉంది కదా. సో ఈ డిజైనింగ్ అనేది మనకు 2nd లేయర్ వర్క్
జరిగిన ఉంటే సేమ్ అట్లే ఉంది. సో ఇంకా వర్క్ అయితే ఏం చేయలేదు. అండ్ విగ్రహాలు కూడా మనకు రెడీ అయిపోయినాయి. సో మనకు 3 విగ్రహాలకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. సో మొత్తం కంప్లీట్ ఫైనల్ ఫినిషింగ్ అనమాట. సో కింద వేళ్ళ దగ్గర నుంచి అండ్ పైన కిరీటాల వరకు అయితే మొత్తం వర్క్ అయితే చేసారు, చూసుకోవచ్చు. చాలా డీటెయిల్గా అయితే చేసారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు విష్ణుమూర్తి స్వామి అండ్ మధ్యలో సముద్రుడు అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. సో మనకి ఈ కాన్సెప్ట్ వచ్చేసి లోక కళ్యాణం కాన్సెప్ట్. అండ్ విష్ణుమూర్తి స్వామికి అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి సో వీళ్ళకు కళ్యాణదానం చేస్తున్నాడు సో మన సముద్రుడు. సో ఇదే అనమాట. సో మనకు కళ్యాణ మండపానికి సంబంధించిన సో మొత్తం డిజైనింగ్ అయితే చేస్తారు వెనకాల. సో చూడాలి ఇంకా ఏమేమి చేయబోతున్నారో ఏంటనేది. అండ్ అమ్మవారికి శారీ కట్టి చూడండి. అండ్ అమ్మవారి చేతిలో మాల ఉంది, దండ. అండ్ స్వామివార్లకు పంచలు కట్టారు అండ్ కండువలు కూడా కట్టారు చూడండి. యా ఫ్రెండ్స్, ఇది శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్లో అప్డేట్. అండ్ మిగతా విగ్రహాల సంబంధించిన వర్క్ కూడా చూద్దాం. మనకు బాలరాముని దగ్గర చూసుకుంటే అప్డేట్స్ అయితే ఏం లేవు. సో నిన్న మార్నింగ్ ఏదైతే చూసినామో సో అవే అప్డేట్స్. సో పీఠానికి సంబంధించిన ఫినిషింగ్ వర్కే ఉంది. అండ్ మనకు రాహు కేతువు విగ్రహాలకైతే మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేసి చూడండి. సో ఫస్ట్ కింద భాగం దగ్గర నుంచి సో పాము తోక దగ్గర నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేసారు, చూసుకోవచ్చు మీరు. సో థర్డ్ లేయర్ మట్టి అప్లై చేస్తున్నారు, ఎంబడే క్లాత్ పెట్టి బ్రష్ తోటి సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు చూడండి. సో ఇట్లా చేశారనమాట మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్. అండ్ మనం ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి సో ఈ 2 విగ్రహాలు అండ్ మళ్ళీ బాలరాముని విగ్రహం కూడా అయిపోతుంది. అండ్ మనకు శివయ్య విగ్రహం రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. హాయ్ సార్, రైట్. సో మనకు శివయ్య విగ్రహం రెడీ అయిపోయింది చూడండి. సో ఎంత డీటెయిల్గా చేసారో చూడండి. మనకు ఈ మండపంలో శివయ్య అండ్ విష్ణుమూర్తి అండ్ మనకు పార్వతీ మాత, సో ఈ 3 విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా కళ్యాణం కాన్సెప్టే. అండ్ శివయ్యకు అండ్ పార్వతమ్మకు విష్ణుమూర్తి స్వామి కన్యాదానం చేస్తున్నాడు. సో ఇది కాన్సెప్ట్. అండ్ విష్ణుమూర్తి స్వామి విగ్రహం కూడా రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ శంఖం వచ్చింది విష్ణుమూర్తి స్వామికి. అండ్ ఇక్కడ విష్ణు చక్రం వస్తుంది, ఇంకా పెట్టలేరు. అండ్ శివయ్యకు సంబంధించిన ఆభరణాలు అయితే మొత్తం పెట్టించేది చూడండి. సో శివయ్యకు బాడీలో ఆభరణాలు అంటే రుద్రాక్షలే ఉంటాయి. అండ్ పాము కూడా ఉంది చూడండి. సో చెవులకు రింగ్స్ కానీ అండ్ ఫేస్ కానీ, సో ఇక్కడ మనకు నుదిట 3వ కన్ను కానీ, సో పైన జడలపైన గంగమ్మ వస్తుంది కదా, అండ్ పైన తలపైన సో చూసుకోవచ్చు రుద్రాక్షలు ఉన్నాయి. అండ్ చందమామ ఉంది అండ్ గంగమ్మ కూడా వస్తుంది పైన స్వామివారి తలపైన. సో మనం చూస్తుంది శివయ్య పాదాలు, చూసుకోవచ్చు. శివయ్య పాదాలు రెడీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మన శివయ్య విగ్రహం అయితే రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారికి శారీ కట్టాలి అండ్ విష్ణుమూర్తి స్వామికి పంచ కట్టాలి అండ్ కండవ ఉంటుంది విష్ణుమూర్తి స్వామి కూడా. అండ్ ఇక్కడ ఆరేశ్వరు చూడండి మొత్తము. సో ఇవన్నీ డ్రెస్సులు లాగా యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. సో మొత్తం ఇవన్నీ గోన సంచులు మట్టిలో మిక్స్ చేసి ఇట్లా మట్టిలో మొత్తం మిక్స్ చేసి అయితే ఆరబెట్టుకుంటున్నారు. ఆరిన తర్వాత విగ్రహాలకు డ్రెస్సులు లాగా యూజ్ చేస్తున్నారు అనమాట. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలకు అమ్మవారికి శారీ ఎట్లా కట్టారు అండ్ స్వామి వాళ్ళకు దోత ఎట్లయితే కట్టారో సేమ్ ఈ విగ్రహాలు కూడా అట్లనే కడతారు అనమాట. అండ్ రాహు కేతు విగ్రహాలకైతే మనకు థర్డ్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు పాము చర్మం అనేది రెడీ చేస్తున్నారు చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్లో సో పాము నడుము భాగం వరకు అయితే మనకు ఉంది. సో ఇక్కడ మనకు తల భాగం ఉంది ఈ విగ్రహానికి. అండ్ ఈ విగ్రహానికి అయితే మనకు నడుము భాగం దగ్గర నుంచి తోక వరకు ఉంది చూడండి. సో మనకు రాహు కేతు విగ్రహాలు మనం ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి రెడీ అయిపోతాయి. అండ్ ఇక్కడ మన స్వామివారి కండువకు కూడా మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ చేసి చూడండి. సో ఇది అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అయితే మనకు కండువ కూడా థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనేది చేసిరు. ఇక్కడ కండువలు సో 2 కండువలు ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కండువలకు. అండ్ నడుము భాగం వరకు మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనేది జరిగింది మట్టి. అండ్ తర్వాత స్వామివారి ఫేస్లో దగ్గర మనకు ఫినిషింగ్ అనేది చేస్తున్నారు 4th లేయర్. యా అండ్ ఇక్కడ మనకు ఇక్కడ నడుము భాగం దగ్గర నుంచి అండ్ పాదాల వరకు పంచ మాత్రమే బ్యాలెన్స్ ఉంది థర్డ్ లేయర్ మట్టి పనికి. సో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే మనం ఈరోజు మార్నింగ్ అప్డేట్లు అయితే కవర్ చేసినాం, ఏదైతే మిస్ చేయలేదు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా, నమస్తే, బాయ్ బాయ్.